జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరింది. కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉంది. ప్రచార తీరుతలు మొత్తం కూడా ముగియబోతున్నాయి. ఈ క్రమంలోనే మూడు రాజకీయ పార్టీలు కూడా హోరెత్తించే ప్రచారం తెరలేపాయి. ఇక నాన్ లోకల్స్ అందరూ వెళ్లాల్సి ఉంది. నాన్ లోకల్స్ అంటే చాలా వరకు మాజీ ఎమ్మెల్యేలు, వివిధ నాయకులందరూ కూడా ఇన్ఛార్జీలుగా వచ్చారు కాబట్టి ఎక్కడికక్కడ ఈ ఒకటి రెండు రోజులు సర్దేసి వెళ్ళాలని చూస్తున్నారంటే క్షేత్రస్థాయిలో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కలిసినటువంటి ఓట్లందరినీ కూడా తమ వైపు తిప్పుకోవడం కోసం మళ్ళీ 2 రోజుల పాటుగా చాలా తీవ్రంగా క్షమించబోతున్నారు. సో ప్రస్తుతానికి నాతో పాటుగా తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడికి వెళ్ళి ప్రచారానికి సంబంధించి చూసినా కూడా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. సో నేను కొన్ని ఫోటోలు తీసుకెళ్ళి ప్రజల దగ్గర, పబ్లిక్ దగ్గర ఒపీనియన్ అడిగినప్పుడు లంకల దీపక్ రెడ్డి గారి ఫోటో చూడంగానే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతారు పబ్లిక్. మీకు తెలుసా లేదా? మా జర్నలిస్ట్గా మాకు తెలియకపోతే ఎట్లా ఉంటుంది? అయిపోయి బీజేపీ పార్టీ, మోడీ, కిషన్ రెడ్డి గారు, అందరూ దీపక్ రెడ్డి గారు ఈరోజు క్యాండిడేట్స్. దీపక్ రెడ్డి ఎక్కువ పోయినసారి పోటీ చేయలే, ఇక్కడ ఓడిపోయిన ప్రజలతో మమేకమై తిరుగుతలేడా? అది మీరు అడిగినప్పుడు మైకులలో ఎవరు ఏం మాట్లాడిరో తెలియదు, కానీ మైకులు ఎవరు ఎక్కడ పెడుతున్నారో తెలియదు. కానీ పబ్లిక్ దగ్గరనే పెడతాం, వేరే దగ్గర ఎందుకు పెడతాం? పబ్లికే చెప్తున్నమాట. ఇవాళ రేపు పార్టీల వారిగా మారిపోయినారు కదా. ఇప్పుడు ఈ వాతావరణం ఒక ఉర్సు జాతర సాగుతుంది ఇక్కడ జూబ్లీహిల్స్లో. మొత్తం జాతరనే, ఏ గల్లీ చూడు అన్ని పార్టీల రంగుల కండువాలు వేసుకొని ఎక్కడెక్కడోళ్ళు. ఇవాళ 10 ఏళ్ళు మేము పరిపాలించినామని చెప్పారు, 10,000 మందిని ఇక్కడ దించిండు. ఇవాళ 2 ఏళ్ళు పరిపాలించినామన్నాడు, 2,000 మందిని ఆయన దించిండు. డివిజన్కో 2 మంత్రుల్ని పెట్టిండు ఆయన. సో ఈ రకంగా ఒక జాతర చేస్తారు. నిజంగా వాళ్ళు చక్కగా పనిచేసి ఉంటే ఇంత హంగామా, ఇంత కష్టపడు వాళ్ళకి అవసరమా? ఇవాళ ఒక ఆయన టోపీ పెట్టుకుంటాడు, అజరుద్దీన్ని అండగా తెచ్చుకుంటాడు. ఇంకో ఆయన కేటీఆర్ సల్మాన్ ఖాన్ని సంకల పెట్టుకుంటాడు. గతంలో ఆయన మీద కేసులు పెడతాడు. కేసులు పెట్టిన ఆయన చెడ్డోడు అని చెప్తారు. ఈ ఎన్నికలలో చేరంగానే ఆయన మంచోడు అయిపోతాడు. అంత పెద్ద కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రులుగా 10 ఏళ్ళు ఉంటాడు, 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కూతవేటు దూరంలో జూబ్లీహిల్స్లో ఉంటాడు. మరి ఈ జూబ్లీహిల్స్ సమస్యలు ఇప్పటివరకు తీర్చలే, ఇంకా అంటారు జూబ్లీహిల్స్ అభివృద్ధి కాలే, ఇక రేపు మేము గెలవంగానే చేస్తామని అంటారు. మరి 10 ఏళ్ళు గెలిచి నువ్వేం పీకినావు? ఈయన 2 ఏళ్ళు గెలిచి ఆయన ఏం పీకిండు?